ఒక్కసారి నువ్వు హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అయ్యి ట్రైనింగ్ పోతావు చూసినావా, అప్పుడు కనపడుతుంది అసలు ఎందుకైనా హోటల్ మేనేజ్మెంట్ చేసిండ్రా అని. సో అందులో పోయినాక ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క 1 month లేదా 2 months అట్లా ఉంటుంది. ఫస్ట్ నువ్వు సర్వీస్లో జాయిన్ అవుతావు, నీకు ఇష్టమైన సర్వీస్లో జాయిన్ అవుతావు, ఆ సర్వీస్లో టిప్స్ వస్తాయి అని బాగా పెద్ద ఆశ ఉంటుంది, టిప్స్ వస్తాయి మంచిగా ఇన్కమ్ ఉంటుంది అనేది జాయిన్ అవుతావు. అందులో పోయినాక ఎట్లుంటుంది తీసుకుపోయి ఆ బాంకెట్లను అక్కడిక్కడనో పెడతారు. ఆ డిష్ వాష్లో గ్లాస్ వైపింగ్ ప్లేట్ వైపింగ్ పెడతారు బ్యాక్ ఏరియాలో. ఫస్ట్ నేను తీసుకుపోయి గెస్ట్ల ముందు ఎవరు వేయరు, రియాలిటీ ఎవరు వేయరు. ఇప్పుడు ఒకవేళ ఎఫ్ఎన్బిలో సర్వీస్లో జాయిన్ అయితే ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ఫస్ట్ తీసుకుపోయి బల్లలు పంపిస్తారు, లాన్లో సెటప్ వేపిస్తారు, బర్గర్ ఆ లెనీను ఇవన్నీ చాలా పంపిస్తారు, చాలా వేయాలి. దాని తర్వాత నువ్వు కిచెన్లో జాయిన్ అయితే కిచెన్లో గిన్నెలుగా నిన్ను ఎమ్మట్లే గిన్నె ప్యాన్ ఇచ్చి వండురా ఎవరు అన్నారు. జస్ట్ ఏం చెప్తారు, ఫస్ట్ తీసుకుపోయి నిన్ను కిచెన్లో వేసే కటింగ్ గిటింగ్ వెజిటేబుల్ కడిగించుడు, ఆ ఫ్లోర్లు కడిగించుడు, ఆ బల్లలు తుడిపించుడు అవి చేస్తా అంటారు, అన్నీ చేస్తాను. అదే హౌస్ కీపింగ్ పోతే నేను చెప్పాల్సిన అవసరం లేదు, బాత్రూమ్లు గీచులు అన్నీ అడగాల్సి వస్తుంది. ఖచ్చితంగా చేయాలి అవన్నీ, ఎందుకంటే రెగ్యులర్గా మన ఇంట్లో చేసుకునేటివి మనం చేయాలి అంతే. దాని తర్వాత నువ్వు ఫ్రమ్ టైం చూపిస్తే అమ్మాయి రిసెప్షన్లో నిలబడి సార్ హౌ మే అసిస్ట్ యూ అనుడు కాదు, ఆడు ఉండదు. ఆయనకి తీసుకుపోయి బిల్ బాయ్ కింద పడితే ఇంకా లగేజీలు గిగేజీలు ఆ వెల్కమ్ డ్రింక్స్ నిలబెడతారు. ఇంకా చాలా రిస్క్ ఉంటుంది. అసలు ఆలోచించండి, ఎవరైనా హోటల్ మేనేజ్మెంట్ చేస్తానంటే ఇంట్లో ఏ రోజు ఒక గిన్నె కడగనోడు కూడా హోటల్కి వచ్చినాక పని చేయాల్సి ఉంటుంది, ఒళ్ళు ఉంచాల్సిందే ఖచ్చితంగా. వాడు ప్లేట్లు కడగాలి, గ్లాసులు తూడవాలి, అన్ని చేయాల్సిందే. వాని బాత్రూమ్ కూడా కడగాలి. కొన్ని హోటల్స్లో అట్లా ఉంటుంది, ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. ఏ హోటల్ మేనేజ్ చేసినాక నేను మేనేజర్ అవుతా ఇదైతా అదైతే అంటే అసలు కాని పని. నేను చెప్తున్నాను, నేనైతే ఇప్పుడు 6 years నేను ఇప్పుడు కరెంట్లీ చేస్తున్న రోల్ ఏంటంటే బట్లర్. నేను మన ఇండియాలో ఎదగడం చాలా ఈజీ, అబ్రాడ్లో ఎదగడం చాలా కష్టం. అబ్రాడ్లో మేనేజర్ అయినా జనరల్ మేనేజర్ అయినా ఎవరైనా వాని పని వాడే చేసుకుంటాడు. ఈడ పాలిటిక్స్ ఉండవు. మన ఇండియాలో అన్ని పాలిటిక్సే. ఈ పక్కన ఎవరిని నమ్మాలో తెలియదు. మన పక్కన మన దోస్తుగానే మనం నమ్మలేము, మనతో వర్క్ చేసాడు. ఎందుకంటే వాడు నిన్ను ఎదగనియాడు, వాడు ఎదగాడు, అంతే. పాలిటిక్స్ ఎక్కువ. ఇక్కడ పాలిటిక్స్ ఉండవు, మేనేజర్స్ అయినా పని చేస్తారు. చెప్పేది వినండి, మంచిగా అర్థం చేసుకోండి. మీకు లైఫ్లో ఏదైతే చేయగలుగుతా అని నమ్మకం ఉంటే అది మాత్రమే చేయండి, వేరే ఏది చేయకండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, పక్కన ఉన్న మాటలు అస్సలు వినకండి. ఇక నేను పచ్చిగా చెప్పాలంటే పోతారు అంతే.